నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. అందరూ కూడా ముందుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము గత కొన్ని రోజులుగా మొత్తం కూడా తడుస్తూ ఉంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఎన్నికలు పెడతాము అని చెప్పేసి ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల పైన రోజులు పెంచుతూ వచ్చింది. బట్ ఇప్పుడు మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అనే ఒక ఉద్దేశానికి ప్రభుత్వం అయితే వచ్చినట్టుగా కనబడుతోంది. సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల డిసెంబరు మొదటి వారమో లేదంటే 2వ వారమో వాటికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి నిన్న మీడియాతో మాట్లాడుతూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కనుక ఎన్నికలు పెట్టకపోతే రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయి, మొత్తం రాకుండా రద్దయిపోతాయి, అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవి గతం నుంచి కూడా దాదాపు ఒక సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు గ్రామ పంచాయతీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అభివృద్ధి పనుల కొరకు, ఇంకా ఇతర వాటికి. ఆ డబ్బులంతా కూడా ఇప్పుడు సర్పంచులు లేనటువంటి సందర్భంలో పెండింగ్లో పడతా ఉన్నాయి. సర్పంచులు దాదాపు 2024 జూలైలో ఉన్నటువంటి సర్పంచుల పదవి పూర్తిగా కూడా ముగిసిపోయింది. వాళ్ళ పదవి గడువు కాలము ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులను పెట్టి వాళ్ళ ద్వారా చేపించే ప్రయత్నం చేసింది. అక్కడక్కడ కొంతమంది అందుబాటులో ఉన్నారు, ఇక మరికొందరు మాత్రం అసలు సర్పంచ్ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్య ఎవరికి చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఏ అధికారులను పెట్టిందో కూడా ప్రజలకు తెలియదు. ప్రజలకు ఒక సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్కు నేరుగా ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పేసి ప్రజలు ఫోన్ చేసి చెప్పుకుంటారు. మా వీధిలో లైట్లు వెలగట్లేదని కానీ, లేకపోతే మా వీధిలో చెత్త అదే రకంగా ఉంటుంది, చెత్తకు సంబంధించి వాళ్ళు తీసుకొని వెళ్ళడం లేదని కానీ, లేకపోతే ఇంకా వేరే సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా రైతులు నేరుగా సర్పంచ్కు ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ సర్పంచ్ లేకపోతే, అసలు అక్కడ సర్పంచ్ కుర్చీ ఖాళీగా ఉంటే, ప్రభుత్వం ఎవరినో నిర్ణయించిందని చెప్పేసి ప్రభుత్వమే ఒకరిని పెట్టేస్తే అది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ప్రజల వద్దకు నిజంగా ఈరోజు చాలా మంది కూడా సర్పంచ్ లేడు అనేటటువంటి ఒక భ్రమలోనే ఉన్నారు. భ్రమ కాదు, అది నిజమే అనుకుంటా ఉన్నారు ప్రజలు. మాకు సర్పంచ్ లేడు, అసలు ఎవరితో చెప్పుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం మాత్రం కొంతమంది అధికారులను వాళ్ళ నీళ్ళని పెట్టి చేపించడం అది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. వాస్తవంగా గ్రామాల లోపల గ్రామ పంచాయతీల్లో నిజంగా ఈరోజు కుప్పలుగా సమస్యలు వచ్చి పడతా ఉన్నాయి, కుప్పలుగా ప్రజల ఇబ్బందులు వచ్చి పడతా ఉన్నాయి. కానీ వాటిపైన ఎటువంటి ఒక పట్టింపు లేదు, ఎటువంటి ఒక అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తీరుద్దామనేటటువంటి ఒక ఆలోచన లేదు. అధికారులు ఏం చేస్తూ ఉన్నారో తెలియదు, ప్రజల సమస్యలు గాలికి వదిలేసారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలు? మన ఓటు హక్కుని ఎప్పుడు మనం చూపించుకోవాలి? మన ఓటు హక్కుని ఎప్పుడు వేద్దాం? మన నాయకుడిని, మన గ్రామ అభ్యర్థిని ఎప్పుడు మనము గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రజలంతా కూడా కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ దిగొచ్చిందని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దాదాపు సుమారు 5 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచార మంత్రివర్యులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ ఇంకా ఇతర అంశాలకు సంబంధించి భేటీ అయ్యారు, మాట్లాడారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లోని మొదటి వారము తర్వాతను నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత 2 పిల్లల నిబంధన కూడా ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది. 2 పిల్లల నిబంధన తీసేసి ఎంతమంది ఉన్నా కూడా పోటీలకు అర్హులేనట. పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా పోటీకి అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. తర్వాత ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసినాయి. ప్రజలు అనుకున్నట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని నమ్మొచ్చా? ఎందుకంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ చేయాలి అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది సాధ్యం కాదు అనేది ప్రభుత్వానికి తెలుసు, అక్కడ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎందుకు సాధ్యం కాదు? కేంద్రం ఒప్పుకోవాలి, కేంద్రం దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి, కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి దాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ
మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి లెటర్లు రాసుకుంటా అవి రాసుకుంటా లేట్ చేస్తూ ఉంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మురిగిపోతూ ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోతూ ఉంది, లైట్లు వెలగట్లేదు, రోడ్డులు సరిగ్గా లేవు, విద్యార్థులకు స్కూళ్ళలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక సర్పంచ్కు చెప్తే ఆ సర్పంచ్ వెళ్ళి సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంకా వ్యక్తులతో కానీ మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. బట్ సర్పంచ్ని పెట్టట్లేదు. ఇప్పుడు వచ్చేసరికి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సింది. ఆ రూపాయలు మొత్తం కూడా 3,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా వృధా అవుతాయి, మురిగిపోతాయి. కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికలు పెడతామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక ఎట్టకేలకైతే ప్రభుత్వం దిగి వచ్చింది. మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నిజంగానే ప్రజలు మీకు అంటే మీ గ్రామాల్లో జరిగేటటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి దయచేసి ఓటుని కాస్త ఆలోచన చేసి వేయండి. బీరుకో బిర్యానీకో ఆశపడి, లేదంటే ఇంకో దానికో ఆశపడి, ఒక 500 రూపాయలకు ఆశపడి ఓటుని అమ్ముకోవద్దు. దయచేసి ఇది నా సూచన. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మన గ్రామ ఎన్నికలు అవి. మన గ్రామంలో మన గ్రామ అభ్యర్థిని మనం ఎన్నుకుంటాం. మనకు ఒక నాయకుడు మన గ్రామంలోనే ఉంటాడు. మనం ఎమ్మెల్యేనో లేదంటే ఇంకా వేరే ఎలక్షన్లు ఏవైనా జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు, మనతో పాటు మన గ్రామాల్లో ఉండరు, మన గ్రామ సమస్యలు చూడరు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ సర్పంచ్ ఎన్నికలల్లో మనలో ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు పోటీకి. ఆ పోటీదారుల్లో మనకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరికి ఆ సత్తా ఉన్నది, ఎవరు శక్తివంతులు, ఎవరు మంచి విద్య కలిగి ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీ ఓట్లు వేసే ప్రయత్నం చేయండి. డబ్బులు తీసుకొని, బిర్యానీ పొట్లాలు తీసుకొని, బీరు బాటిళ్ళు తీసుకొని ఓట్లు వేస్తే గనక డెఫినెట్గా మళ్ళీ మీకు పాత రోజులే వస్తాయి. డెఫినెట్గా మళ్ళీ మీ సమస్యలు చెత్త కుప్పల్లాగానే మారుతాయి. అప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి మీరు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీరు గల్లా పట్టుకొని అడిగే ఒక హక్కు మీకు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ఓటు వేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ముందు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి మళ్ళీ ఏం చేస్తుంది? చాలా రోజుల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాము అని చెప్పేసుకుంటా వస్తూ ఉంది. మురిపించుకుంటా ఇట్లా ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రక్రియ. మరి ఇప్పటికైనా దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందా? డిసెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సానుకూలంగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అండతో చాలా మంది సర్పంచులు కూడా పోటీ చేస్తారు. ఆ సర్పంచులకు సంబంధించి ఎమ్మెల్యేలు వచ్చి కూడా వాళ్ళ ప్రచారంలో పాల్గొంటారు. అంటే సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండదు. బ్యాట్ కానీ, బాల్ కానీ, బకెట్ కానీ, లేకపోతే ఇంకో గుర్తు కానీ, సింహం, ఇట్లా రకరకాల గుర్తులు ఉంటాయి, పార్టీల గుర్తులు ఉండయి. సో ఎమ్మెల్యేలు వచ్చి ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే ఆ పార్టీ వాళ్ళు అనే ఒక ఊహ మనకు ఉంటుంది. వాళ్ళే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అనుకుంటారు చాలా మంది. అంటే రేవంత్ రెడ్డి ఫోటోలు వాళ్ళ వీళ్ళవి ఫ్లెక్సీలలో వేసుకుంటారు కాబట్టి, ప్రోటోకాల్లో వేస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ని చూసే మనము వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనుకోవాలి అంతే. కాకపోతే అక్కడ గుర్తు మాత్రం సింహము, బ్యాటు, బాలు, లేకపోతే లైట్ బుగ్గ, ఇలా రకరకాల గుర్తులు ఉంటాయి, పార్టీ గుర్తులు ఉంటాయి. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తర్వాత పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారట. మరి ఇక తర్వాత పెడతారో పెట్టరో అయితే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు కూడా చాలా సీరియస్గా చెప్తోంది. డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి కోర్టు కూడా వీళ్ళకు ఇప్పటికే చాలా రోజుల కిందటనే చెప్పింది. పాత రిజర్వేషన్ల ప్రకారం అయితే మీరు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం భయపడి ఆగిపోయారు. జూబ్లీ హిల్స్లో ఎన్నికలు రావడం, ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక చర్చ. ఇది వాస్తవంగా ప్రజలు అనుకుంటున్నటువంటి అంశం అయితే ఇదే. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది. అదే ఊపుతో గ్రామాల లోపలికి రాబోతుంది. అదే ఊపుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిన సందర్భంగా ఇక రాష్ట్రం అంతటా కూడా గెలుస్తుంది అని అనుకుంటా ఉన్నారు. లేదంటే ఏదో తెలియదు కానీ వాళ్ళైతే ఆ జోస్తోనే ముందుకెళ్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా, వాళ్ళ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇదే విధంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రతి ఎన్నికల్లో విజయానికి కష్టపడి విజయం సాధించండి, ప్రజల నమ్మకాన్ని రొమ్ము చేయకండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఇది కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరి వైపు ఉంటారు అండ్ మీరు ఎవరి వైపు ఉంటారు ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారా, లేకపోతే బీజేపీ పార్టీ వైపు ఉంటారా? ఎవరి పార్టీ వైపు ఉంటారు, ఏ నాయకుల వైపు ఉంటారు, అసలు ఎవరి వల్ల మనకు ఏ ప్రయోజనం ఉన్నది,
ఎవరు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు, ఎవరు ప్రజల గురించి పట్టించుకోవడం లేదు, రాజకీయ నాయకుల్లో రంగులు మార్చేటటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక డిసెంబర్ వచ్చే నెల 1 లేదా 2 వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే దీనికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలి, ప్రజలంతా కూడా సిద్ధం ఉండాలి. ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా మీ ఓట్లు నిజాయితీ పరులకు నిజాయితీగా వేయడానికి అందరూ కూడా సిద్ధం కావాలి అని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను. మరి చూద్దాం ముందు ముందు అసలు ఏం జరుగుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ముందు మాట్లాడుకుందాం. అందరూ కూడా అంతవరకు వేచి ఉండండి. మన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ కూడా చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.